పార్టీ కోసం అన్ని త్యాగం చేసిన ఆ యువనేత పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయిందా? రాజకీయంగా తనొకటి తెలిస్తే మరోలా మారిందా? నియోజకవర్గాన్ని పట్టుకుంటే కనీసం నామినేటెడ్ పదవి దక్కకపోతుందా అన్న ఆశ నిరాశ అవుతుందా? ఏ పదవి లేదు కదా, ఇప్పుడు చేతి చమురు కూడా వదిలిందన్న నైరాశ్యంలో ఉన్నారా? ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరు? ఆయన పార్టీకి చేసిన సేవలేంటి? అధిష్టానం ఆయన పట్ల సానుభూతితో ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. విజయనగరం టీడీపీలో వింత వైఖరి కొనసాగుతోందా? పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చెమటోడ్చిన వారికి సరైన గుర్తింపు లేదా అంటే అవుననే అంటున్నారు కొందరు పార్టీ నాయకులు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు చాలా మంది నాయకులు కష్టపడ్డారు. అందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఒకరు. అయితే ఇప్పుడు పార్టీలో ఆయన పరిస్థితి మరీ దారుణమట. ఉద్యోగంతో పాటు అన్నీ వదులుకుని పార్టీని భుజాన వేసుకుని సేవలందించారు నాగార్జున. కష్టకాలంలో నియోజకవర్గంతో పాటు పార్టీలోని క్యాడర్ని ముందుకు నడిపించారు. అధికారం లేనప్పుడు అందరూ పార్టీ అధ్యక్ష పదవిని ముల్లకిరీటంగా భావించిన నాగార్జున మాత్రం అందుకు ఏమాత్రం వెనకాడలేదన్న టాక్ నడిచింది. మాజీ మంత్రి కిమిడి మృణాలిని తనయుడు యువనేత కిమిడి నాగార్జున 5 ఏళ్లకు పైగా చీపురుపల్లిలో నిలిచి పోరాటం చేశారు. కానీ పెదనాన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు పార్టీ అధిష్టానం అవకాశమిచ్చింది. దాంతో పెదనాన్నని గెలిపించాలన్న సంకల్పంతో ముందుకు కదిలారు కిమిడి నాగార్జున. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కళా వెంకట్రావు విజయ దుందుభి మోగించారు. అయితే తనకు ఏదైనా నామినేటెడ్ పదవైనా దక్కుతుందని ఎదురుచూస్తున్నారట కిమిడి నాగార్జున. కానీ ఆయనకు పార్టీ నుంచి సానుకూల సంకేతాలేవీ రావటం లేదట. నామినేటెడ్ పదవుల పంపకాలలో అధినాయకత్వం ఈయన వైపు అస్సలే చూడటం లేదట. దీంతో నాగార్జున అభిమానులు, అనుచరులు అసంతృప్తికి గురవుతున్నారట. పార్టీ విజయం కోసం అన్ని శక్తులు దారపోసిన తమ యువనేతకు నామినేటెడ్ పదవైనా దక్కకపోతుందా అన్న వారి ఆశలు అడియాసలే అవుతున్నాయట. ఇంతగా పార్టీని ముందుకు తీసుకువెళ్లిన నాగార్జునకు ఇప్పుడు జిల్లా పార్టీ కార్యాలయం బంగ్లాలో వినతుల స్వీకరణకే పరిమితం చేశారట. ప్రస్తుతం పార్టీలో యువ రక్తాన్ని నింపాలన్న పార్టీ నిర్ణయం ఈ యువనేతకు వర్తించదా అంటూ క్యాడర్ సెటైర్లు వేసుకుంటున్నారట. పార్టీ అధిష్టానం మాటే శిరోధార్యంగా భావించే నాగార్జున పార్టీ కార్యాలయంలో తన బాధను దిగమింగుకొని అందరి సమస్యలు ఆలకిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని నాయకులే చెప్పుకుంటున్నారు. పార్టీకి ఇంత సేవలందిస్తున్నా చివరికి బట్వాడా ఉద్యోగం వెలగబెడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారట. ఇంత త్యాగం చేసిన నాగార్జునకు ఓ నామినేటెడ్ పదవి ఇంతవరకు లభించకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. నా పరిస్థితి ఇలా తయారైందేంటని తన మనసులో మాటను తోటి నాయకులతో చెప్పుకుంటూ లోలోన మదనపడటం నాగార్జున వంతవుతోందట. ఇదిలా ఉంటే కూటమి సర్కార్లో జిల్లాకు ఇప్పటికే గౌరవప్రదమైన స్థానం దక్కింది. పలువురిని రాష్ట్రస్థాయి చైర్మన్, డైరెక్టర్ పదవులు వరించాయి. తాజాగా నామినేటెడ్ పదవుల జాబితాలో మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అందులో ఈసారైనా నాగార్జునకు చోటు లభిస్తుందా లేక బంగ్లాలో వినతుల స్వీకరణకే పరిమితమవుతారా అన్నది తెలుగు తమ్ముళ్లను సందిగ్ధంలోకి నెట్టేస్తోందట. మరోవైపు పార్టీలో ఓపిక వహించి చూస్తే ఎప్పటికైనా ఛాన్స్ దక్కకపోదా అని కొందరంటుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో సేవలందిస్తూ ఉంటే తనకేమైనా పదవి రాకపోతుందా అన్న ఆశలో నాగార్జున ఉన్నారట. అయితే పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులు, యువ నాయకులకు పదవుల కోసం అవకాశం దక్కేలా ఇప్పటికే నారా లోకేష్ ఓ ఫార్ములాని ప్రిపేర్ చేస్తున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. మరి ఆ ఫార్ములా యువనేత నాగార్జునకు కలిసొస్తుందా? చూడాలి మరి.